రైతు భరోసా పరిస్థితి ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారంలోకి రావడానికి ముందు ఏం చెప్పిర్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి బిచ్చమేషన్ లెక్క 10,000 ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము అన్నారు. ఎట్లిస్తా అన్నారు? 2 టర్ములు. అప్పటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్మ్కి 5,000, 2 టర్ములకి కలిపి 10,000 వేసేటోళ్ళు. వీళ్ళు ఏమన్నారు? మేము టౌన్కి 7,500, 2 సార్లు కలిపి 15,000 అయితే 15,000 ఇస్తాము అని అన్నారు. అయితే అంతకుముందు ఉన్న పథకమే ఇది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం మేము అని చెప్పిన పథకం కాదు. అంతకుముందు రైతు బంధు పేరుతోని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే రైతు భరోసా అని వీళ్ళు పేరు మార్చి 15,000 ఇస్తాము అని చెప్పారు. అట్లనే వీళ్ళు ఓన్లీ రైతులకు ఇస్తున్నారు, మేము కౌలు రైతులకు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాము అని చెప్పారు. వీళ్ళు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పరిస్థితి ఏంది అంటే, అడుగుటానికి మనుషులు దొరుకుతలేరు, ఎవరిని అడగాలో అర్థమైతలేదు రైతులకి. ఇప్పుడు మీరు చెప్పింది టర్మ్కి 7,500, 15,000 ఇస్తాము సంవత్సరంలో అన్నారు. కానీ అసలు ఏంది, ఎప్పుడు ఇస్తారు, ఏంది దీని కథ అంటే, ఫస్ట్ టర్మ్ ఏం చెప్పారు అంటే, దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాము, అది చెప్పిన దాని ప్రకారం ఇస్తాము అని అట్లా టైంపాస్ చేసారు. మళ్ళీ తర్వాత సంవత్సరం వేసిన దాంట్లో ఎంతమందికి వేసిర్రు అనేది ప్రభుత్వం ఈ రోజు రాక లెక్క చెప్పలే. మొన్న ఏం చేసిర్రంటే, ఎకరం ఉన్నోళ్ళు అందరికీ వేసేస్తాము అన్నారు. ఎకరమే, మీరు గుర్తుంచుకోరు, మీకు ఎన్ని ఎకరాలను ఉండొచ్చు, కానీ ఎకరం ఉన్నోళ్ళకి అందరికీ పడ్డది. ఎంత పడ్డది? 6,000 పడ్డది. వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంది? 7,500, కానీ 6,000 వేసిర్రు. అది ఎకరం ఉన్నోళ్ళకే. ఇక మళ్ళీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సప్పుడు చేస్తుర్రా ప్రభుత్వం? అసలు ఎవరికి వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎంత వేస్తారు అడిగితే కనీసం సమాధానం చెప్పేటోళ్ళు దొరుకుతున్నారా? ఏంది రైతుల పరిస్థితి? ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎందుకు వేస్తా అన్నది? దాని పేరే రైతు బంధు. పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది రైతులకి. అప్పులు తెచ్చుకొని పొలం వెయ్యాలంటే నాట్లు వేసే ముందు రైతులందరూ అప్పుల పాలవుతుర్రు. వాళ్ళకి పెట్టుబడి కోసమని, పంటలు వేసుకుంటానికి పెట్టుబడి కోసమని ఆ రోజు రైతుకు సాయం చేస్తే గనక అంతో ఇంతో అండగా ఉన్నట్టు అవుతుంది. రైతులు అప్పుల పాలు గారు. ఇగో దీనికోసం పెట్టింది రైతు బంధు. అయితే ఎప్పుడు వేయాలి? అది నాట్లేసే ముందు ఇవ్వాలి కదా. రైతు బంధు అంటేనే అది రైతులకి పెట్టుబడి సాయం కింద ఇస్తా అనుకున్నది ఎప్పుడు వేయాలి? నాట్లేసే ముందు ఇవ్వాలి. ఇస్తే నాట్లేసే ముందు మందు బస్సల కన్నా పనికొస్తుంది, లేకపోతే కైకిలి వాళ్ళు కూలీలకు ఇచ్చుకుంటానికన్నా పనికొస్తుంది, నాట్లు వేసుకుంటానికి ఇంకా దేనికన్నా పనికొస్తుంది. పొలంలో ట్రాక్టర్ కొట్టించుకుంటానికి దానికి దీనికి మొత్తం పనే కదా. నాటేయాలి అని అంటే దానికి ముందు పెట్టుబడి పెట్టాలి కదా. రైతు పెట్టుబడి పెడితేనే రేపు పొద్దున వచ్చిన తర్వాత వరిని ధాన్యాన్ని అమ్ముకొని ఆ పంట కోసం అని చేసిన అప్పును తీర్చుకునేటోళ్ళు. అట్లా పెట్టుబడి సాయం కింద తెచ్చుకున్నటువంటి అప్పే రైతులకి చాలా ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడుతుర్రు రైతులందరూ కూడా అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము ఎక్కువ ఇస్తాము అనేసరికి మామూలుగానే ఎవరికైనా ఆశ ఉంటుంది. అది తప్పు కూడా కాదు. ఇప్పుడు మనుషులందరికీ ఆశ ఉంటుంది. ఇప్పుడు నీకు ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం చేసే దగ్గర జీతం తక్కువ వస్తే ఎక్కువ జీతం వస్తుంది అంటే పోతారు కదా ఎవరైనా. అట్లనే రైతులకి కూడా అప్పుడు వస్తున్న దానికంటే ఎక్కువ వస్తుంది అంటే పాపం ఆశపడ్డారు. మార్పు తీసుకొస్తామంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మార్పు వస్తుందేమో, ఇంకెక్కువ పైసలు ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ ఏంది పరిస్థితి? అవి పోయినాయి, ఇవి పోయినాయి. మిగతా వాటి పరిస్థితి కూడా అంతే. పెన్షన్లది ఏంది, కళ్యాణ లక్ష్మి ఏంది, ఇదంతా కూడా అది. సరే, అవన్నీ పక్కకు పెడితే రైతు బంధు ఎన్నిసార్లు వేయాల్సింది ఉండే, ఎన్నిసార్లు వేసిరు నాకంటే ఎక్కువ రైతులకే తెలుసు. ఈ వీడియో చూస్తున్న రైతులకే తెలుసు ఎన్నిసార్లు వేయాల్సింది ఉండే, ఎన్నిసార్లు వేసిరు, ఎంత పైసలు వేయాల్సింది ఉండే, ఎంత పైసలు వేసిరు కూడా తెలుసు. ఇప్పుడు మొన్న ఇక మొత్తం భారీగా బహిరంగ సభలు పెట్టి మేము రైతు భరోసాని అదేదో ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆ నిధులు విడుదల చేస్తున్నాము అన్న లెక్క బహిరంగ సభ పెట్టి మేము రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత తెల్లారి పడ్డది ఏంది అంటే 6,000. నీకు ఎన్ని ఎకరాలను ఉండొచ్చు, ఎకరం ఉండని, 10 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఉండని, ఒక్కటే ఎకరంకి పడ్డది. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? 1 ఎకరంకి ఇయ్యాలు వేస్తాం, మళ్ళీ 3 ఎకరాల వరకు తర్వాత వేస్తాం ఏదో చెప్పారు. 1 ఎకరంకి వేసి ఇడిచిపెట్టిర్రు, అది కూడా 6,000 వేసిర్రు. ఇక మిగతా ఎకరాలు ఉన్న వాళ్ళకి, 3 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎప్పుడు వేస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా క్లారిటీగా చెప్తుందా అంటే
ఒకవేళ దాని గురించి మాట్లాడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే మేము మాట్లాడితే మళ్ళీ రైతులకు గుర్తొస్తుందేమో అన్న లెక్క. అసలు అదొక పథకం ఉంది, దానికి పైసలు ఇవ్వాలి, ఎకరం వేసినాము, ఇంకా చాలా మంది ఎదురు చూస్తుర్రు అన్నదే లేకుండా అసలు గప్ చుప్ ఎక్కడికక్కడ అసలు దాని మీద మాట్లాడిందే లేదు. ఏదో శాటిలైట్ వాటితోని చూస్తాం, పంటలు వేసిన వాళ్ళకే వేస్తాము అని అన్నారు. సరే పంటలు వేసిన వాళ్ళకే ఇచ్చినా కూడా మీరు పంటలు వేసిన వాళ్ళే ఉన్నారు కదా, మరి ఆ పంటలు వేసిన వాళ్ళకన్నా అందరికి ఇచ్చిరా, ఎకరంకే ఇచ్చిర్రు. ఇప్పటిదాకా లెక్క తెలియదు కదా మీరు. 2.5 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. 2.5 ఏళ్ళల్లా మీరు ఎంత పంట సాగైతుంది తెలంగాణలో, ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతమందికి పెట్టుబడి సాయం ఇవ్వాలి, మనం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది దీనికి, ప్రభుత్వం ఎన్ని లక్షల ఎకరాలకు వేయాల్సి వస్తుంది మేము, ఈ లెక్కలు ఈ రోజు వరకు ఉండవా? మీరు క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తారు దాని మీద, 2.5 ఏళ్ళు అవటానికి వచ్చే ఈ రోజుకి మళ్ళీ రైతు భరోసా మీద అడిగితే ఎప్పటికప్పుడు రేపు చెప్తాం, మాపు చెప్తాం, ఇదే ఆన్సర్ వస్తుంది తప్పించి ఇక ఏది ఉండదు. అయితే జనాలకి రైతులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇక రైతు భరోసా బంద్, ఒకటే ఎకరంకి వేస్తారు వీళ్ళు, ఇంకా మళ్ళీ వేసే పరిస్థితి లేదు అన్న లెక్క రైతులు అనుకునే కాడికి వచ్చారు. మనం చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే ఎకరం ఉన్నోళ్ళకి మాత్రమే రైతు భరోసా వేసేటట్టు కనిపిస్తున్నారు. ఇక ఎకరం ఉన్నోళ్ళకి వేసి చాలా రోజులే అవుతుంది కదా ఇప్పటికీ. సరే వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో మిగతా వాళ్ళకైతే వెయ్యాలి కదా, మరి అది కూడా వెయ్యలే ఇప్పటిరాక. అంటే ఏమనుకోవాలి, అంటే ఎకరం ఉన్నోళ్ళకి మాత్రమే వీళ్ళు వెయ్యబోతున్నారు అనేది అనుకోవాలన్నా మరి రైతులు. అట్లనే అనుకుంటారు కదా. ఇప్పుడు ఏదన్నా పథకం కంటిన్యూగా ఉంటుంది ప్రాసెస్, ఆ కంటిన్యూ ప్రాసెస్లో పడాలి. ఇప్పటివరకు పల్లె ఎకరం ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు, ఈ రోజు వరకు 2 ఎకరాలు ఉన్నోళ్ళకి లేదు, ఇంకెక్క ఉన్నోళ్ళకి లేదు, ఏమీ లేదు. అసలు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు ఎన్ని పైసలు వస్తాయి ఏది చెప్పేటోళ్ళు కూడా లేరు. సో ఆ మొత్తం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా రైతులకు కూడా రైతు భరోసా అనేది బంద్ పెట్టేటట్టున్నారు. ఇల్లుగా ఒకటే ఎకరంకి వేస్తారు, నీకు ఎన్ని ఎకరాలను ఉండొచ్చు, నువ్వు ఎన్ని ఎకరాలన్నా సాగు చేసుకొని ఉండొచ్చు, సాగు కూడా చేస్తుండొచ్చు నువ్వు. ఇప్పుడు రైతు మామూలుగా 5-6 ఎకరాలు కూడా సాగు చేయగలుగుతారు ఒక రైతు. ఇంకా వాళ్ళతో పాటు కొంత పక్కన వాళ్ళ భూమి ఏమన్నా ఉంటే కూడా తీసుకొని కౌలుకు తీసుకొని అది కూడా సాగు చేస్తారు. కానీ నువ్వు ఎన్ని ఎకరాలన్నా చేయొచ్చు. ఇప్పటిదాకా వచ్చింది 1 ఎకరాకి మాత్రమే రైతు భరోసా. పైసలు పడేటట్టు అయితే కనిపిస్తలేవు. రైతులందరూ ఇక రైతు భరోసా బంద్ అయ్యేటట్టే కనిపిస్తుంది అని మాట్లాడుకునే కాడికి వచ్చారు.